శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము తృతీయ స్కందము. కర్ధమ ప్రజాపతి దేవహూతి. మైత్రేయముని విదురునితో చెప్తున్నాడు. కృతయుగంలో బ్రహ్మదేవుడు తన ఛాయ నుండి ఉద్భవించిన కర్ధమమునితో ప్రజోత్పత్తి చేయుమని ఆదేశించాడు. కర్ధముడు సరస్వతీ నదీ తీరాన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకనాడు శ్రీమన్నారాయణుడు కరుణించి ఆకాశంలో ప్రత్యక్షము కాగా ఆనందాతిశయంతో మైమరిచిన కర్ధముడు ఇలా వేడుకున్నాడు. మాధవ, ముకుంద, నీ దివ్య రూపాన్ని గాంచిన నా జన్మ ధన్యమైనది. బ్రహ్మదేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి నాకు అనుకూలవతి అయిన భార్య కావలసి వచ్చింది, అనుగ్రహింపుము అనగా ఆ మహావిష్ణువు ఇలా చెప్పాడు. ఓ బ్రహ్మనిష్ఠుడా, నీ అభీష్టము నెరవేరగలదు. బ్రహ్మమానస పుత్రుడైన స్వయంభోమనువు ఈ భూమండలమంతా పాలిస్తున్నాడు. అతడు తన భార్య అయిన శతరూపను, పుత్రిక అయిన దేవహూతిని తోడ్కొని త్వరలోనే నీ వద్దకు వస్తాడు. నీకు దేవహూతితో వివాహం అవుతుంది. మీకు అత్యంత సౌందర్యవతులైన 90 పుత్రికలు జన్మిస్తారు. వారికి 90 ఋషులతో వివాహం అవుతుంది. ఆ దంపతులకు ఉత్తములైన పుత్రులు జన్మిస్తారు. నేను నా కళాంశతో దేవహూతి గర్భాన నీకు పుత్రుడనై జన్మించి నీకు తత్వవిద్యను బోధిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. శ్రీహరి చెప్పినట్లే స్వయంభువ మనువు తన భార్యాపుత్రికలతో కూడి తన బిడ్డకు సరి అయిన వరుని గురించి లోకాలన్నీ వెతికి చివరకు బిందు సరోవర తీర్థాన ఉన్న కర్ధమాశ్రమానికి వచ్చాడు. శ్రీహరి సంతుష్టాంతరంగుడై కర్ధముని కరుణార్ద్ర దృష్టితో వీక్షించినప్పుడు విష్ణుదేవుని కన్నుల నుండి రాలిన ఆనంద బాష్ప బిందువులే సరస్వతీ నదీ దాపున బిందు సరోవరంగా వెలసినవి. బ్రహ్మచర్య వ్రతంతోనూ తపశ్చర్యతోనూ బ్రహ్మ తేజస్సుతోనూ ప్రకాశిస్తున్న కర్ధమమునీంద్రుని చూసి భక్తి సంభ్రమాలతో స్వయంభువమనువు అతని పాదాలకు నమస్కరించాడు. అతిథి సత్కారాలు ముగిసిన తరువాత స్వయంభువమనువు తాను వచ్చిన పనిని ఈ విధంగా విన్నవించుకున్నాడు. ఓ మునిచంద్రమా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దర్శన భాగ్యమును పొందిన నీ యొక్క దర్శనముచే మా జన్మలు ధన్యమైనవి. బ్రహ్మదేవుడు తన ముఖతః వెలువడిన వేదాలను భూమిపై వెలయింపచేయటానికి తన ముఖము నుండి బ్రహ్మవేత్తలైన మీ వంటి ఋషులను సృష్టించాడు. భూమిని, ప్రజలను దుండగుల బారి నుండి రక్షించటానికి, దేశాన్ని పాలించటానికి మాలాంటి రాజులను తన భుజాల నుండి సృష్టించాడు. ఈమె నా భార్య శతరూప. ఈమె నా పుత్రిక దేవహూతి. లోకములో అనేకులైన సుందర పురుషులు ఉన్నా వారిలో ఎవ్వరినీ ఇష్టపడక చింతాక్రాంతయ్యున్న తరుణంలో నారద మహర్షి వలన నీ యొక్క రూపగుణ విశేషాలను గురించి తెలుసుకున్నదై నిన్నే వివాహమాడదలిచినది. ఈమెను స్వీకరించి సకల శుభాలను పొందుమని కోరుతున్నాను అని చెప్పిన స్వయంభువమనువుతో కర్ధమముని ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా, ఇతరులెందరినో కాదని నన్ను వరించి వచ్చిన ఈ త్రిలోక సుందరి మహాలక్ష్మీ సమానురాలు. ఇంతటి రూపగుణశీల వైభవోపేతను, నాకు అన్ని విధాల అనుకూలవతి అయిన నీ పుత్రికను నేనెలాగ కాదనగలను? సంతోషంగా స్వీకరిస్తాను. భగవానుని అభిమతం కూడా ఇదే. అయితే ఒక్క నియమం మాత్రము ఉన్నది, విను. శ్రీహరి ఆదేశం ప్రకారము ఈ ఉత్తమ గుణ సంపన్నురాలికి సంతానం కలిగే వరకే నేను గృహస్థాశ్రమంలో ఉంటాను. తరువాత యోగ మార్గం అవలంబించి సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పగా స్వయంభోమనువు తన భార్యాపుత్రికల అభిప్రాయమును తెలుసుకొని వారి సమ్మతితో వివాహం జరిపించి పుత్రిక నుండి అల్లుని నుండి వీడ్కోలు అందుకొని భార్యతో కూడి తన రాజధాని అయిన బ్రహ్మావర్తములోని బర్హిష్మతి నగరానికి తరలిపోయాడు. స్వయంభవమనువు తన శేష జీవితాన్ని శ్రీమన్నారాయణుని దివ్యమంగళ చరిత్రలనే శ్రవణం చేస్తూ ఆయన రూపాన్నే ధ్యానిస్తూ గడిపాడు. అతడు 71 మహాయుగాల కాలం పరిపాలించాడు. మహాసాధ్వి అయిన దేవహూతి
కర్దమ ఋషికి అనేక విధాలుగా సేవలు చేస్తూ ఉండేది. పతియే ప్రత్యక్ష దైవమని, అతడే స్త్రీకి సర్వస్వమని నమ్మిన పతివ్రత ఆమె. భర్త మనోగతాన్ని తెలుసుకుని కామము, క్రోధము, కపటము, లోభము, మోహము లాంటి చెడు గుణాలను దరిచేరనీయక తన సౌఖ్యాలను, శరీర సౌందర్య పోషణలను కూడా అలక్ష్యం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతోనూ ప్రేమానురాగాలతోనూ పతిసేవా శుశ్రూషలు చేస్తూ ఉండేది. తానొక లోకాధీశుని పుత్రికనని కానీ, అతిలోక సౌందర్యవతినని కానీ తలంపైనా లేకుండా మెలుగుతూ ఉండేది. భార్య చేస్తున్న నిరంతర సేవా శుశ్రూషలకు మిక్కిలి సంతసించిన వాడైన కర్దముడు కరుణరసం పొంగిపొరలగా ఒకనాడు ఆమెతో ప్రేమపూర్వకంగా ఇలా అన్నాడు: దేవి, అకుంఠిత ధర్మ మార్గాచరణం ద్వారా మహిమలు, భగవత్ కటాక్షము లభిస్తాయి. ఆ విధంగా నాకు సమకూడిన సమస్త శుభాలు, సంపదలు నన్ను సేవిస్తున్న నీకు కూడా సంప్రాప్తిస్తాయి. నేను నీకు దివ్య దృష్టిని కూడా ఇస్తున్నాను. దానివలన సృష్టిలోని సర్వము నీకు కానవస్తుంది అని సంతానాన్ని కాంక్షిస్తుండే భార్య యొక్క మనోగతాన్ని గ్రహించిన వాడైన ఆ మునీంద్రుడు తన యోగ శక్తిచే ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు. అది నిజానికి విమానం కాదు, ఉద్యానవనాలతో కూడి ఉన్న ఒక మహాసౌధము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.